రైట్ ఇక టీడీపీ మూడో జాబితా విడుదల చేసింది 11 అసెంబ్లీ 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. సో శివ, ఇప్పటికే చూసుకుంటే మైలవరం స్థానం నుంచి ముగ్గురు ప్రతినిధులు పోటీలో ఉన్నారు. ఎట్టకేలకు వసంత కృష్ణ ప్రసాద్ కి సీటు కేటాయించారు. సో ఇప్పుడు మూడో జాబితా కూడా విడుదల చేసింది టీడీపీ. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం జాబితా మూడో జాబితాను విడుదల చేసింది. మొత్తం 13 పార్లమెంటు స్థానాలు 11 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జాబితాను ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేనకి సంబంధించి అసెంబ్లీ స్థానాలు కొన్ని కేటాయించారు. అలాగే భారతీయ జనతా పార్టీ కొన్ని అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. వారిరువురు కలిసి 31 అసెంబ్లీ స్థానాలు కేటాయించింది పొత్తులో భాగంగా. సో 31 స్థానాలు పోతే 144 స్థానాలకి తెలుగుదేశం పార్టీ ప్రకటన చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో ఇప్పటికీ 2 జాబితాల్లో 128, తాజాగా 11 జాబితాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించారు. 11 మంది అంటే దాదాపుగా 144 స్థానాలకు సంబంధించి 139 స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. వీటికి సంబంధించి కూడా 5 స్థానాలకు సంబంధించి కూడా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రధానంగా చూసుకుంటే విజయవాడకి సంబంధించి వెస్ట్, అలాగే ఎచ్చెర్ల తదితర రాజమండ్రితో పాటు కొన్ని నియోజకవర్గాలు బీజేపీ ఆశిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ జాబితాను కూడా కొంత పెండింగ్లో పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనం ప్రధానంగా చూసుకుంటే కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా ఈరోజు 2 అభ్యర్థులు ప్రకటించారు. పెనమలూరు సంబంధించి కూడా బోడే ప్రసాద్ని తిరిగి నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అక్కడ దాదాపుగా 5-6 పేర్లను పరిశీలన చేసిన టీడీపీ అధిష్టానం ఐవీఆర్ సర్వేల ద్వారా అతనికే రావడంతో కూడా ఎట్టకేలకు బోడే ప్రసాద్ని ఖరారు చేస్తూ వైఎస్ఆర్సీపీకి పోటీగా అక్కడ ఏదైతే మంత్రి జోగి రమేష్ ఉన్నారో దానికి సరైన దీటైన అభ్యర్థిని నింపిన పరిస్థితి కనిపించింది. ఇక మైలవరానికి సంబంధించి కూడా ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్కి తిరిగి జాబితా ఇస్తూ కూడా వైఎస్ఆర్సీపీకి పోటీగా అక్కడ బీసీ అభ్యర్థి నిర్మించారు. అక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి పటిష్టంగా ఉండాలంటే ఖచ్చితంగా సరైన అభ్యర్థి కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి సమవుజ్జిని ప్రస్తుతం అయితే నిర్ణయించిన పరిస్థితి కనిపించింది. ఇక ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పార్లమెంటు స్థానాలు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా మొదటి నుంచి అనుకుంటున్న ప్రకారమే శ్రీకాకుళానికి సంబంధించి కూడా రామ్మోహన్ నాయుడిని ప్రకటించారు. అలాగే విశాఖపట్నం బాలకృష్ణ తోడలుడు భరత్ని కేటాయిస్తూ నిర్ణయించుకున్నారు. అమలాపురానికి సంబంధించి జీఎంసీ బాలయ్య కుమారుడు హరీష్ని అక్కడ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఏలూరుకు సంబంధించి పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్ట మహేష్ని ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. విజయవాడకు సంబంధించి కేసినేని చిన్నిని ప్రకటించిన పరిస్థితి కనిపించింది. ఇక్కడ అన్నాదమ్ముల మధ్య వార్ కొనసాగబోతోంది. గుంటూరుకు సంబంధించి ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేటకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరిన శ్రీకృష్ణదేవరాయని కేటాయించారు. ఇక ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి అభ్యర్థిని అయితే ప్రస్తుతం పెండింగ్లో పెట్టారు. ఎందుకంటే ఇటీవలే ఏదైతే మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు టీడీపీలో చేరారు, అక్కడ ఒంగోలు అభ్యర్థికి సంబంధించి కొంత సందిగ్ధత నెలకొంది. బీజేపీ కూడా ఇక్కడ ఆశిస్తున్నట్లు ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్లమెంటు స్థానాన్ని కూడా టీడీపీ పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఇక అలాగే చూసుకుంటే నెల్లూరు పార్లమెంటుకి సంబంధించి ఇటీవల రాజ్యసభ సభ్యుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరారు. ఆయనకు కూడా టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపించే ఉంది. నెల్లూరు సంబంధించి కూడా దాదాపుగా ఖరారైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక నంద్యాలకు సంబంధించి బైరెడ్డి సంబంధించి కూడా ఆయన గతంలో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ అన్ని పార్టీల్లో తిరిగిన నేతకు సంబంధించి కూడా ఆయన కుమార్తెకి నిర్ణయం తీసుకుంటారు. హిందూపురం సంబంధించి కూడా బీకే పార్థసారథి గతంలో ఈయన ఇక్కడ ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బీకే పార్థసారథిని నిర్ణయం తీసుకున్నారు. బాపట్లకు సంబంధించి కూడా ఎస్సీ నియోజకవర్గం టి కృష్ణప్రసాద్ని ఇక్కడ నిర్ణయిస్తూ కూడా టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే చిత్తూరుకు సంబంధించి కూడా ప్రసాదరావుని నియమిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. అలాగే కర్నూలుకు సంబంధించి ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త నాగరాజును కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి. సో మొత్తం మీద 13 పార్లమెంటు స్థానాలకు సంబంధించి మనం మొదటి నుంచి ఎవరినైతే అనుకుంటున్నామో దాదాపుగా ఆ అభ్యర్థులనే ఖరారైన పరిస్థితి కనిపించింది. ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈసారి మాత్రం ఏదైతే గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నాయో సీనియర్లకు సైతం మొండి చేయి లభించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో సీనియర్లకు సంబంధించి కూడా మాజీ మంత్రులు ఇప్పటికి కూడా గంటా శ్రీనివాసరావు కానీ, కళా వెంకటరావు కానీ, దేవినేని ఉమాకి సంబంధించి కానీ ఇట్లా చాలామంది సీనియర్లకు కూడా మూడో జాబితాలో కూడా చోటు లభించలేదు. ఇక మనం ప్రధానంగా నియోజకవర్గాలు చూసుకుంటే పలాసకు సంబంధించి గౌతు శిరీష, పాతపట్నానికి సంబంధించి గోవిందరావు, అలాగే శ్రీకాకుళం గొండు శంకర్, శృంగవరపుకోట లలితా కుమారి, కాకినాడ సిటీ వనమూడి వెంకటేశ్వరరావు, అమలాపురం బత్తుల ఆనందరావు ఇతను గతంలో కూడా పోటీ చేసి గెలుపొందారు. అక్కడ ఇన్ఛార్జిగా తిరిగి కేటాయించారు. అలాగే అమలాపురం ఆనందరావు కేటాయించారు. కృష్ణా జిల్లా పెనమలూరుకు సంబంధించి బోడే ప్రసాదు, అలాగే మైలవరం సంబంధించి వసంత కృష్ణప్రసాదు, పల్నాడు జిల్లా నరసరావుపేటకు సంబంధించి చదలవాడ అరవింద్ బాబునే కేటాయిస్తూ ఈ సీటు వాస్తవానికి బీజేపీ అడుగుతుందని చెప్పి గత 2 జాబితాల్లో కూడా ఈ పేరును ప్రకటించలేదు. ఇది
దెబ్బతో కూడా నరసరావుపేటకు సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో చదలవాడ అరవింద్ బాబు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి కనిపించింది. ఆయనకు కూడా తిరిగి అధిష్టానం టికెట్ అయితే కేటాయించింది. ఇక చీరాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఇక్కడ జనసేనకి చీరాలు వెళ్తుందని చెప్పి భావించారు. అక్కడ మాలకొండ కేటాయించారు. అలాగే సర్వేపల్లికి సంబంధించి కూడా మాజీ మంత్రి సోమిరెడ్డికి టికెట్ కేటాయిస్తూ టీడీపీ అయితే మొత్తం జాబితాను అయితే విడుదల చేసింది. ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించి 4 పార్లమెంటు స్థానాలు 5 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి టీడీపీ అభ్యర్థులను అయితే ఖరారు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ శివ, అయితే 3వ లిస్ట్ ఇప్పటికే రిలీజ్ చేశారు. అయితే దీనికి సంబంధించి అటు పెనమలూరులో కానీ ఇటు మైలవరంలో కానీ ఇప్పటికే ఎంతోమంది నేతలు ఆ సీటు గురించి ఆశపడిన వాళ్ళు ఉన్నారు. ఎట్టకేలకు వసంత కృష్ణ ప్రసాద్కి ఆ సీటుని కేటాయించారు మైలవరంలో. అయితే ఇటువంటి అసంతృప్తుల్ని ఏ విధంగా బుజ్జగించబోతున్నారు అటు చంద్రబాబు నాయుడు? సో ఇప్పటికే కేటాయించిన సీట్లు ఎవరైతే ఉన్నారో ఆ నేతలు ఏ విధంగా ప్రచారంలో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది? వాళ్ళకి ఎటువంటి దిశానిర్దేశం చేశారు? ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కృష్ణా జిల్లాకు సంబంధించి పెనమలూరు, మైలవరం 2 నియోజకవర్గాలకు సంబంధించి చాలా హాట్ కేక్గా మారిన పరిస్థితి కనిపించింది. ఇక పెనమలూరుకు సంబంధించి ఇక్కడ పెద్దగా అసంతృప్తులు ఉండే అవకాశం అయితే లేదు. ఎందుకంటే సిట్టింగ్ ఎవరైతే 2014లో ఎమ్మెల్యేగా ఉన్నారో 2019 నుంచి ఓడిపోయి ఇన్ఛార్జిగా ఉన్నారో బోడే ప్రసాద్ని తిరిగి నియమించారు కాబట్టి ఇక్కడ పెద్దగా అసంతృప్తులు లేవు. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన చంద్రశేఖర్ పేరు ఒక దశలో తెర మీదకి రావడం జరిగింది. అలాగే బేగు టీడీపీ నేత విజయవాడ వెస్ట్కు సంబంధించిన నేత కూడా పెరకొచ్చింది. ఆ తర్వాత దేవినేని ఉమా, ఆ తర్వాత గుంటూరు జిల్లాకు సంబంధించి ఆలపాటి రాజా, ఇట్లా అనేకమైన పేర్లు అక్కడ ప్రచారంలోకి అయితే వచ్చినాయి. కానీ ఇటీవల జరిగిన పరిణామాలు సర్వేల ఆధారంగానే బోడే ప్రసాద్కినే తిరిగి అధిష్టానం ఎంపిక చేసింది. ఈ నియోజకవర్గానికి సంబంధించి పెద్దగా అసంతృప్తులు కానీ అసమ్మతిగా ఉండే అవకాశం లేదు. ఇక మైలవరం నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి చేరిన వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు. ఆయనకి టీడీపీ టికెట్ ఖరారు చేసింది. ఇక్కడ ఎవరైతే దేవినేని ఉమా అలాగే పెమ్మసాని సుబ్బారావు ఉన్నారు. ఇక పెమ్మసాని సుబ్బారావుకి సంబంధించి కూడా గతంలోని అధినేత మాట్లాడారు. అలాగే దేవినేని ఉమాతో కూడా అధినేత 2-3 సార్లు మాట్లాడి వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దేవినేని ఉమా ఆదాపుగా చంద్రబాబు చెప్పిన సూచనలకి సలహాలకు కూడా ఆయన అంగీకారం తెలిపారు. తనకి సీటు కానీ అభ్యర్థి కానీ ఇది ముఖ్యం కాదు, తెలుగుదేశం పార్టీ కంటే కూడా చంద్రబాబు కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితుడిని, నేను చంద్రబాబు కుటుంబ సభ్యుడిని అని చెప్పి కూడా ఆయన గతంలోనే మీడియాతో మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో ఇటు మైలవరం కానీ ఇటు పెనమలూరు కానీ ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్దగా అసంతృప్తులు కానీ ఇబ్బందులు కానీ ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే సుబ్బారావుతో దేవినేని ఉమాతో ఇప్పటికే చంద్రబాబు మాట్లాడారు. ఉమా అనుమతితోటే వసంత కృష్ణ ప్రసాద్ పేరుని చంద్రబాబు ప్రకటించారని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆ 2 నియోజకవర్గాల్లో పెద్దగా ఇబ్బందులు లేవని చెప్పి భావించవచ్చు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఇవాళ వరకు ప్రకటించిన 3 జాబితాల్లో 139 అభ్యర్థులకు సంబంధించి కూడా ఎక్కడైతే ఏ అభ్యర్థిని అయితే ప్రకటిస్తున్నామో ఆ అభ్యర్థిని ప్రకటించే క్రమంలో అక్కడున్న ఆశావాహులతో అక్కడున్న ఇన్ఛార్జితో చంద్రబాబు 1-2 సార్లు మాట్లాడిన తర్వాతనే అభ్యర్థిని ఖరారు చేసి జాబితా విడుదల చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కేటాయించిన సీట్లు అసమ్మతి కానీ ఆగ్రహాలు కానీ లేవు. ఎక్కడైతే టీడీపీ టికెట్లు ఆశించి బీజేపీకి కానీ జనసేనకు కానీ టికెట్లు ఇచ్చారో అక్కడ మాత్రమే అసంతృప్తి, ఆగ్రహాలు, విభేదాలు, వివాదాలు అయితే చెలరేగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రధానంగా. రైట్, థ్యాంక్ యూ శివ.